ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అథ కృష్ణయజుర్వేదీయ కఠశాఖోక్త కఠోపనిషత్. కఠోపనిషత్ ద్వితీయ అధ్యాయము ప్రథమ వల్లి. ఆత్మ బుద్ధి గుహయందు ఉన్నను అవిద్య చేత ఆవరించబడి అవిద్య ఆవరణము చేత ఆ ఆత్మతత్వము బుద్ధికి అగోచరం అవుతూ ఉంది అని కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయంలో 3వ వల్లిలో 12వ మంత్రంలో ఉదహరించబడి ఉన్నది. ఇందులకు అవిద్య ఆవరణమే కాకుండా ఆగంతుకమైనటువంటి ఇంద్రియ ప్రతిబంధం కూడా కారణం అవుతున్నది అని బోధించటానికి ఈ వల్లి ద్వితీయ అధ్యాయంలోని ప్రథమ వల్లి ప్రారంభించబడుతూ ఉన్నది. అవిద్య ఆవరణంతో పాటుగా ఆగంతుకమైనటువంటి ఇంద్రియ ప్రతిబంధం కూడా కారణమవుతుంది అనే విషయాన్ని బోధించడానికి ఈ వల్లి ప్రారంభించబడుతుంది. ప్రతిబంధ జ్ఞానం వలన ప్రతీకార జ్ఞానం కలుగును. మొదటి అధ్యాయము 3వ వల్లిలోని 12వ మంత్రము ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మా న ప్రకాశతే దృశ్యతే తు అగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఏష సర్వేషు భూతేషు గూఢః ఆత్మా న ప్రకాశతే దృశ్యతే తు అగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. పరమపురుషుడు పరమాత్మ పరబ్రహ్మము సమస్త ప్రాణుల యొక్క బుద్ధి అనేటువంటి గుహయందు నిగూఢముగా ఉండడం చేత స్థూల దృష్టికి తెలియబడటం లేదు. ఏకాగ్రము సూక్ష్మము అయినటువంటి బుద్ధి యొక్క సహాయం చేత సూక్ష్మ దర్శనులకు, అలాంటి సూక్ష్మ దృష్టి కలిగినటువంటి కుశలులకు, అలాంటి చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత కలిగినటువంటి బుద్ధి కుశలులకు మాత్రం సూక్ష్మ దర్శన కుశలు అయినటువంటి పండితుల చేత, అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారి చేత ఆ ఆత్మ అవలోకింపబడుతూ ఉన్నది. ఆ పరమ పురుషుడు అవలోకింపబడుతూ ఉన్నాడు. పరమ పురుషుడు సంసారులకు అందరకు కూడా పునరావృత్తి రహితమైనటువంటి గమ్యస్థానం అని వర్ణించబడింది. ఇచ్చట గమన అనేటువంటి శబ్దానికి, గమన శబ్దమునకు స్థల అంతర గమనము అర్థము కాదు. అతడు బుద్ధి గుహయందే ఉన్నట్ల వర్ణింపబడు చేత గమన శబ్దమునకు జ్ఞానము అని అర్థం చెప్పుకోవాలి. గమనము అంటే జ్ఞానము అని అర్థం చెప్పుకోవాలి. అతని తత్వాన్ని
తెలుసుకున్నటువంటి వారు, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు బుద్ధి గుహయందే ఆ పరమాత్మని సాక్షాత్కారం చేసుకోనగలరని తాత్పర్యం. జనసామాన్యము మాయా విమోహితము అవటం చేత అత్యంత సమీపం నందు ఉండినను ఆ పరమాత్ముని గుర్తింపలేకుండా ఉన్నది. ఈ బుద్ధి అత్యంత సమీపముగా బుద్ధి గుహ యందే ప్రత్యేగాత్మ రూపంలో ప్రతిభాసిస్తూ ఉన్నప్పటికీ ఆ పరమాత్మను ఈ బుద్ధి గుర్తించలేకుండా ఉన్నది. అందువల్ల పండితులకు పరమాత్మ అనుగ్రహం ఉన్నది వారు గుర్తించడం చేత పరమాత్మ తెలియబడుతుంది అని శృతి మాత ఇక్కడ మనకు చెప్తున్నారు. జనసామాన్యము మాయా విమోహితము అవడం చేత, మాయ చేత ఈ బుద్ధి యొక్క శక్తి అయినటువంటి ఆవరణ శక్తి బుద్ధిని కప్పేయడం వల్ల విక్షేప శక్తి ఈ మనస్సులో ఈ భిన్న భిన్నమైనటువంటి అన్య భావనల్ని కల్పిస్తూ ఉంది. కాబట్టి జనసామాన్యం మాయా విమోహితము అవటం చేత అత్యంత సమీపమునందు ఉండిన ఆ పరమాత్మను గుర్తింపలేకుండా ఉన్నారు. మాయ అతి గంభీరం, అవగాహన చేసుకోవడానికి దుస్సాధ్యమైనటువంటిది. అందువలన అవగాహము విచిత్రమైంది, చిత్రీకృతమైంది ఈ మాయ అతి గంభీరము, అవగాహము విచిత్రము. మాయ వశములో ఎవరైనా పడ్డారు అని అంటే, మాయా వశమును పొందినటువంటి జనులు నీవు ఆ బ్రహ్మమే అయ్యున్నావని పలుమార్లు శాస్త్రము, గురువులు బోధించున్నప్పటికీ కూడా తత్వమసి 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 త్వమసి నీవు ఆ పరబ్రహ్మవే అయ్యున్నావు అని పలుమార్లు శాస్త్రము చేత బోధింపబడుచున్నప్పటికీ కూడా ఈ పరబ్రహ్మ విషయాన్ని గ్రహింపలేకుండా ఉన్నారు. ఎవరు చెప్పకపోయినను అనాత్మభూతమైనటువంటి దేహేంద్రియాది సంఘాతము ఆత్మ అని తలంచుచూ ఉన్నారు. ఎవరు చెప్పకపోయినప్పటికీ అనాత్మభూతమైనటువంటి దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ ప్రాణములు, ఈ దేహ ఇంద్రియ సంఘాతము ఆత్మ అని తలంచుచున్నారు. పలుమార్లు బోధిస్తున్నప్పటికీ నీవు ఆ పరబ్రహ్మవే అయ్యున్నావని తత్వమసి 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 అని ఎంత బోధించినా, ఆత్మతత్వం ఉపదేశింపబడుతున్నప్పటికీ కూడా ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎవరు చెప్పకపోయినా కూడా అనాత్మభూతమైనటువంటి దేహ ఇంద్రియాది సంఘాతం ఆత్మ అని తలంచుతున్నారు. అగ్రహణం, అన్యథాగ్రహణం, ఉన్న వస్తువుని గుర్తించలేకపోవడం, లేని వస్తువుని కల్పించడం అనేటువంటి దోషం కలుగుతూ ఉంది. మాయా కల్పితమైనటువంటి ఈ భ్రమయే దీనికి కారణము. ఈ అధ్యాసయే, ఈ భ్రమయే పరమాత్మను, పరబ్రహ్మను గుర్తించలేకుండా ఉండటానికి కారణం. మాయ చేత ఆవరించబడినటువంటి సామాన్య బుద్ధికి సుగ్రాహ్యము కాకుండటం చేత పరమాత్మ బుద్ధి గుహయందు నిగూఢంగా ఉన్నట్లు వర్ణింపబడుతూ ఉన్నాడు. పరమాత్మ బుద్ధి అనేటువంటి గుహయందు నిగూఢముగా ఉన్నట్లు వర్ణింపబడ్డాడు. సంస్కృత బుద్ధులు అంటే ఎవరి యొక్క బుద్ధి అంతఃకరణము చిత్తశుద్ధి కలిగి చిత్త ఏకాగ్రత కలుగుతుందో అలాంటి సంస్కృత బుద్ధులు, చిత్త ఏకాగ్ర ఉపేతులు సూక్ష్మ వస్తు నిరూపణం వలన, ఈ సూక్ష్మ వస్తు నిరూపణ నిపుణులు అయినటువంటి పండితులు ఆ పరబ్రహ్మమును
అవలోకించడానికి సమర్థులవుతూ ఉన్నారు. నిధిధ్యాసన జన్యమైనటువంటి సంస్కారము ఈ సంస్కృత బుద్ధి లక్షణం. నిధిధ్యాసన జన్యమైనటువంటి సంస్కారము సంస్కృత బుద్ధి, ఈ సంస్కరించబడినటువంటి ఈ బుద్ధి యొక్క లక్షణము. బ్రహ్మ ఆత్మ ఐక్యమును లక్ష్యమునందు ఉంచటము చిత్త ఏకాగ్రము స్థూలములకు ఇంద్రియములు మొదలగు హిరణ్య గర్భాంతము గల పారస్పరికములు ఆపేక్షకములు అయినటువంటి సూక్ష్మత్వ మహత్వ ప్రత్యేగాత్మత్వముల వీటిని తోసిపుచ్చి సర్వకారణకారుడు సర్వవ్యాపి సర్వాత్మ అయినటువంటి పరమాత్మ ప్రత్యేగాత్మ కంటే అన్యము అని నిరూపింపగల బుద్ధి సూక్ష్మ బుద్ధి. పరమాత్మ ప్రత్యేగాత్మ కంటే అనన్యము, వేరు కాదు, అన్యము కాదు అని నిరూపించగలిగినటువంటి బుద్ధి సూక్ష్మ బుద్ధి. స్థూలములకు ఇంద్రియములు మొదలుకొని హిరణ్య గర్భం వరకు గల హిరణ్య గర్భాంతము గల పారస్పరికములు ఆపేక్షములు అయినటువంటి సూక్ష్మత్వ మహత్వ ప్రత్యేగాత్మత్వములను త్రోసిపుచ్చి సర్వకారణుడు అంటే సర్వకారణాలకి కారణుడు, సర్వకారణకారుడు, సర్వవ్యాపి సర్వాత్మయు అయినటువంటి పరమాత్మ ఈ ప్రత్యేగాత్మ కంటే అన్యము కాదు, అనన్యము అని నిరూపించగలిగినటువంటి బుద్ధిని సూక్ష్మ బుద్ధి అని అంటారు. దురవగాహమైనటువంటి సుసూక్ష్మము, దురవగాహమైనటువంటి ఇటువంటి సూక్ష్మము, ఇటువంటి సూక్ష్మాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు పండితుడు అని అనిపించుకుంటాడు. పండ అంటే అనుభవ జ్ఞానము ఎవరి ఎందైతే ఉన్నదో ఆయన్ని పండితుడు అని అంటారు. పండ అస్య అస్తి పండిత. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మయే అని ఈ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత కలిగినటువంటి ఈ అంతఃకరణం చేత ఈ ప్రత్యేగాత్మ పరమాత్మయే అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడిని పండితుడు అని శృతిమాత మనకు చెప్తున్నారు. సూక్ష్మదర్శులైనటువంటి పండితులు ఆత్మను దర్శించుటకు ఉపాయాన్ని చూపుతూ మనకి ఈ ద్వితీయ అధ్యాయము ప్రథమ వల్లిలో ఈ ద్వితీయ అధ్యాయము కఠోపనిషత్తు ప్రథమ వల్లిలో ఆత్మ బుద్ధి గుహయందు ఉన్నను అవిద్య ఆవరణం చేత ఆ పరబ్రహ్మము బుద్ధికి అగోచరం అవుతూ ఉన్నదని ఈ ప్రథమాధ్యాయం 3వ వల్లిలో 12వ మంత్రంలో ఉదహరింపబడింది కదా. బుద్ధికి అగోచరం అవటానికి అవిద్య ఆవరణమే కాకుండా కారణము ఆగంతుకమైనటువంటి ఇంద్రియ ప్రతిబంధకం కూడా కారణమవుతున్నది అని బోధించటానికి ఈ ద్వితీయ అధ్యాయంలోని ప్రథమావల్లి ప్రారంభించబడుతూ ఉన్నది. ప్రతిబంధ జ్ఞానం వలన ప్రతీకార జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. ప్రథమ మంత్రము పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఆవృత్తచక్షుః అమృతత్వం ఇచ్చన్ పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాంగ్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఆవృత్తచక్షుః అమృతత్వం ఇచ్చన్. పరమేశ్వరుడు స్వతంత్రుడు,
ఆ పరమేశ్వరుడు ఇంద్రియాల్ని బాహ్య విషయ అభిముఖ స్వభావం కలవానిగా హింసించారు. అందువలన ఈ ఇంద్రియాలు బాహ్యములైనటువంటి శబ్దాది స్వస్వ విషయములను మాత్రమే గ్రహింపగలుగుతూ ఉన్నవి, అంతరాత్మను చూడలేకుండా ఉన్నవి. కానీ అమృతత్వాన్ని కోరుకునేటువంటి ఒకానొక వివేకి ఇంద్రియములను, ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరింద్రియాల్ని బాహ్య విషయముల నుంచి మరలించి పరమాత్మను దర్శించగలడు అని శృతిమాత మనకు చెప్తున్నాను. శ్రోత్రాది ఇంద్రియాలకు శబ్దాదులు ప్రత్యేక విషయములు అవుతూ ఉన్నవి. శ్రోత్రం అంటే చెవి, కర్ణమునకు శబ్దము విషయము. త్వక్ అంటే చర్మానికి స్పర్శ విషయము. శ్రోత్రము చెవి, త్వక్ చర్మము. చక్షు అంటే కన్నులకి విషయము రూపము. జిహ్వా అంటే నాలుకకు విషయము రుచి. ఘ్రాణము అంటే ఈ ముక్కుకి వాసన తెలుసుకోవటము. ఈ ఘ్రాణము ద్వారా ప్రాణాపాన వ్యాన సమాన ఈ ప్రాణములు కూడా మనము కలుపుకోవాల్సి వస్తుంది. ఈ శ్రోత్రాది ఇంద్రియాలకి శబ్దాదులు, శబ్దస్పర్శ రూప రసగంధాదులు, ఈ జ్ఞానేంద్రియాలకు ప్రత్యేక విషయములుగా అవుతూ ఉన్నాయి. శబ్దస్పర్శ రూప రసగంధాదులు విషయములన్నీ కూడా బాహ్యములు కనుక ఇంద్రియ ప్రవృత్తి అంతా కూడా బాహ్యమే అవుతూ ఉంది. ఇక్కడ ఇంద్రియముల యొక్క బాహ్య వృత్తి అవన్నీ కూడా వాటి వృత్తి ఆలోచనలన్నీ కూడా బహిర్ముఖమైనవి అని ఇక్కడ శృతిమాత మనకు చెప్తున్నారు. విషయములన్నీ కూడా శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటి విషయములు అన్ని కూడా బాహ్యములు, బయట ఉండేటువంటివి కనుక ఇంద్రియ ప్రవృత్తి అంతా కూడా బాహ్యమే అవుతుంది. అంతరాత్మను లేకపోయినటువంటి వారిని బాహ్య విషయ ఏక ప్రవృత్తములుగా చేయుటియే హింస అని నిరూపించబడింది. ఇంద్రియ ప్రవృత్తి అనేటువంటి నదీ ప్రవాహంను, ఇంద్రియ ప్రవృత్తి అనేటువంటి ఈ నదీ ప్రవాహంకు అడ్డుపడి వానిని అంతర్ముఖములు అవటం వలన వాడిని అంతర్ముఖం చేసేటట్లుగా, అంతర్ముఖము అగినట్లుగా మరల్పగలిగినటువంటి ఈ ధీరుడు, ఈ బహిర్ముఖమైనటువంటి దృష్టిని అంతర్ముఖం చేయగలిగినటువంటి ధీరుడు ఆంతరంగికమైనటువంటి ఆత్మను అంతర్దృష్టి చేత దర్శించగలడు. ఆంతరంగికమైనటువంటి ఆత్మను అంతర్దృష్టి చేత దర్శించగలడు. ఆత్మ యొక్క అమరణ ధర్మత్వమును, ఆత్మ యొక్క అమరణ ధర్మత్వాన్ని గట్టిగా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే ఇంద్రియములను బాహ్య విషయముల యొక్క సంఘాతం నుండి మరల్చి అంతర్ముఖుడు అవటానికి సమర్థుడు అవుతాడు. ఈ బాహ్య విషయములైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాది ఈ బాహ్య విషయముల యొక్క లౌల్యత్వము, ఈ లోలుపత్వం చేత, లౌల్యం చేత కలిగేటువంటి నష్టము ఇక్కడ శృతిమాత చేత చెప్పబడుతూ ఉన్నది. పరాచ కామాన్ అనుయంతి బాలాః తే మృత్యోః యంతి వితతస్య పాశం అథ ధీరాః అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువం
ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే పరాచః కామాననుయంతి బాలాః తే మృత్యోర్యంతి వితతస్య పాశం అథ ధీరాః మృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే. అల్ప ప్రజ్ఞ కలిగినటువంటి వారు దృష్ట అదృష్టమైనటువంటి భోగ ఆసక్తి చేత అరికట్టబడినటువంటి ఆత్మదర్శనము కలవారు అయ్యి బాహ్యములకు కామ్య విషయములను అనుసరిస్తూ ఉంటారు. అల్ప ప్రజ్ఞ కలిగినటువంటి వారు దృష్ట అదృష్టమైనటువంటి భోగ ఆసక్తి చేత అరికట్టబడిన ఆత్మదర్శనము కలవారై బాహ్యమైనటువంటి కామ్య విషయములను అనుసరిస్తారు. అంటే మృత్యుపాశమున పడి అనవతరమైనటువంటి జన్మ మరణ జర రోగాది అనేక అనర్థ ప్రాతమును పొందుతారు. మృత్యుపాశంలో పడి అనవతరమైనటువంటి జన్మ మరణ జర రోగాది అనేక అనర్థ ప్రాతమును పొందుతారు. ధీరులైనటువంటి వారు ఈ ప్రత్యేగాత్మ స్వరూప అవస్థాన స్వరూపమైనటువంటి అమృతత్వాన్ని నిశ్చయంగా తెలుసుకొని అనర్థప్రాయమైనటువంటి సంసారాన్ని కోరరు. ఈ సంసారము అనర్థమైనటువంటిది అని తెలుసుకొని వారు సంసారాన్ని కోరరు. పుత్ర విత్త లోక ఏషణముల నుండి పుత్రేషణ, పుత్రులు పొందాలనేటువంటి కోరిక, విత్త ఏషణ, ధనమును పొందాలనేటువంటి కోరిక, లోక ఏషణ లేదా ధార ఏషణ, పత్నిని పొందాలనేటువంటి ఏషణ కోరిక, వీటి నుండి దూరము అవటమే దీని యొక్క ఫలము అని చెప్పారు. అంటే ఆత్మ చైతన్యము సర్వ వ్యవహార సాధనము అని ముందు 3 మంత్రములలో చూపబడుతూ ఉంది. ఆత్మ చైతన్యము సర్వ వ్యవహార సాధనము అని ఈ ముందు రాబోయేటువంటి 3 మంత్రములలో చూపబడుతుంది. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాగంశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిం అత్ర పరిశిష్యతే ఏతద్వై తత్ స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏన అనుపశ్యతి మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరో న శోచతి యః ఇమం మద్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వై తత్. 3, 4, 5 మంత్రములు ఆత్మ చైతన్యము సర్వ వ్యవహార సాధనము అని ఇక్కడ చెప్పబడుతుంది. దేహ ఆది వ్యతిరిక్తము విజ్ఞాన స్వభావము. దేహాది వ్యతిరిక్తము విజ్ఞాన స్వభావమైనటువంటి ఈ ఆత్మను, ఈ ప్రత్యేగాత్మను సాధనము చేతనే ప్రాణిజాతమంతా కూడా రూపాన్ని, గంధాన్ని, రసాన్ని, శబ్దాన్ని, స్పర్శమును, దాంపత్య సుఖాలను, దాంపత్య సౌఖ్యాలను సంపూర్ణంగా తెలుసుకొనిచున్నది. ఆత్మ సాధనము చేతనే ఇవన్నీ తెలియబడుతూ ఉన్నాయి. ఆత్మ సాధనము చేతనే, ఆత్మ అనేటువంటి సాధనం చేతనే తెలియబడని విషయం అంటూ ఏమీ లేదు. సర్వము ఆత్మ వలననే తెలియబడుతూ ఉన్నది. ఇదియే నచికేతసుడు యమధర్మరాజు గారి దగ్గర నుండి తెలుసుకొనగోరినటువంటి ఆత్మతత్వము. 3వ వరంగా నచికేతసుడు యమధర్మరాజు గారి దగ్గర నుంచి తెలుసుకొనగోరినటువంటి ఆత్మతత్వము. స్వప్న మధ్యమును, జాగరిత మధ్యమును ఈ ఆత్మ
అను సాధనము చేత లోకము తెలుసుకొనుచున్నదో అటువంటి ఆత్మ మహత్తుగాను సర్వవ్యాపిగాను జ్ఞాని అయినటువంటి వాడు భావించి దుఃఖింపడు. జ్ఞాని అయినటువంటి వాడు అటువంటి ఆత్మ మహత్తుగాను సర్వవ్యాపిగాను తెలుసుకున్నటువంటి వాడు దుఃఖింపడు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ ఆత్మతత్వం అనేటువంటిది మహత్తుగా సర్వవ్యాపిగా భావించి దుఃఖించడు. కర్మఫలమును అనుభవించేటువంటి జీవుడు కాలత్రయ నియమాలకు కర్మఫలాన్ని అనుభవించేటువంటి జీవుడు కాలత్రయాన్ని నియమించేటువంటి వాడు, కాలత్రయ నియామకుడు అను కాలత్రయ నియామకుడు అను అత్యంత సమీపవర్తియు అయినటువంటి ఈ ప్రత్యేగాత్మ కంటే అన్యము కాదు అని ఎవడు తెలుసుకుంటాడో అటువంటి వాడు ఈశ్వరుని కంటే తాను అనన్యుడను, నేను ఈశ్వరుడి కన్నా అన్యుడను కాను, ఆ పరమేశ్వరుడి కన్నా నేను అన్యుడిని కాను అనేటువంటి జ్ఞానము కలిగి ఉండటం వలన తాను అను తనను తాను శిక్షించుకొన కోరడు. నేను ఆ పరమేశ్వరుని కంటే అన్యము కాదు, నేను పరమేశ్వరుని కంటే అనన్యము, నేను ఆ పరమేశ్వరుడినే అనేటువంటి జ్ఞానం కలిగి ఉండటం వలన తనను తాను శిక్షించుకొన కోరడు. ఇదే నచికేతసుడు తెలుసుకొనగోరినటువంటి ఆత్మ. ఏతత్వైతత్, ఇది ఆ నచికేతసుడు యమధర్మరాజు గారి దగ్గర నుంచి తెలుసుకొనగోరినటువంటి ఆత్మతత్వము. జ్ఞాని అయినటువంటి వాడు ఆత్మ సర్వ వ్యవహార సాధనము అని తెలుసుకుంటాడు. ఆత్మ సర్వ వ్యవహార సాధనం. అన్ని వ్యవహారములను తెలుసుకోవాలి అంటే ఆత్మ చైతన్యం కావాలి. అందువలన ఈ ఆత్మ చైతన్యం వలననే సర్వ వ్యవహారములు తెలియబడుతున్నాయి. కాబట్టి ఆత్మ సర్వ వ్యవహార సాధనము అని చెబుతున్నారు. జ్ఞాని అయినటువంటి వాడు తెలుసుకొనగోరి తగిన ఆత్మ వస్తువు లేదు అని సందేహము ఇక్కడ తీర్చబడుతూ ఉంది. జ్ఞాని అయినటువంటి వాడు తెలుసుకొనగోరదగినటువంటి ఆత్మ వస్తువు లేదు అనేటువంటి సందేహాన్ని ఇక్కడ తీర్చబడుతూ ఉంది. సర్వ ఇంద్రియములు వ్యాపారవంతములుగా ఉన్న జాగ్రత్త అవస్థ యందు కూడా మనస్సు తక్క ఇతర ఇంద్రియములన్నీ కూడా ఉపరమ అవస్థను చెందిన, వీటన్నిటిని వెనుకకు మరలించడం అనేటువంటి అవస్థను చెందిన స్వప్న అవస్థ యందును ఈ మనుజుడు శబ్ద స్పర్శ రూపరసగంధాది బాహ్య విషయాల్ని తెలుసుకొనిచున్నాడు. అంటే సర్వ ఇంద్రియములు మనస్సు కూడా ఉపరమ అవస్థను పొందిన సుషుప్తి అవస్థ యందు అతడు సంపూర్ణ సుఖాన్ని సర్వ విషయక అజ్ఞానమును అనుభవించుచూ ఉన్నాడు. నాకేమీ తెలియదు, నేను సుఖంగా నిద్రపోయాను అనేటువంటి అనుభవం నిద్ర లేచిన మరుక్షణము జాగ్రత్త అవస్థలో మనకు కలుగుతుంది. సర్వ ఇంద్రియములు మనస్సు కూడా ఉపరమ అవస్థను పొందిన సుషుప్తి అవస్థ యందు అతడు సంపూర్ణ సుఖాన్ని సర్వ విషయక అజ్ఞానాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సుఖంగా నిద్రించాను,
నాకు ఏమీ తెలియలేదు అని నిద్ర లేచి జాగ్రత్త అవస్థలో చెబుతూ ఉన్నాడు. ఇటువంటి అనుభవమును ఇటువంటి అనుభవము మన ఇంద్రియముల కంటే భిన్నమైనటువంటి చేతన వస్తు సహాయమున కలుగుచున్నది. అచేతనమైనటువంటి ఈ ఇంద్రియాది దేహ సంఘాతమునకు ఈ విజ్ఞాతృత్వ సామర్థ్యము లేదు. అచేతనమైనటువంటి జడమైనటువంటి ఈ ఇంద్రియాది దేహ సంఘాతమునకు వాటి యొక్క ఉనికిని స్వయంగా తెలుసుకొనలేనటువంటి జడాత్మకమైనటువంటి ఈ ఇంద్రియాది దేహ సంఘాతమునకు ఈ విజ్ఞాతృత్వ సామర్థ్యము, ఈ తెలుసుకునేటువంటి సామర్థ్యము లేదు. దేహాదులకి ఇటువంటి సామర్థ్యం ఉన్నట్లయితే రూపము మరి ఒక రూపాన్ని, శబ్దము మరి ఒక శబ్దాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఆ విధంగా జరగటం లేదు. కనుక సర్వ మానసిక వృత్తి ప్రకాశమైనటువంటి ఆత్మ తేజస్సు దేహాది వ్యతిరిక్తము అవుచున్నది. దేహాది వ్యతిరిక్తము అగున్నది మరియు ఒకటి ఉండి తీరవలెను. కానీ అజ్ఞానం చేత జనసామాన్యము మానసిక వృత్తులను, ఆ మానసిక వృత్తులను అధిష్ఠించి ఉన్నటువంటి ఆత్మ తేజస్సును ప్రత్యేకింపలేక, విడదీయలేక, వేరు చేసి చూడలేక మనస్సు చేతనే జ్ఞానము కలుగుచున్నది అను భ్రమ చెందుతూ ఉన్నారు. మనస్సు చేతనే జ్ఞానము కలుగుతున్నది అనేటువంటి భ్రమకు, అధ్యాసకు లోనవుతూ భ్రమ చెందుతూ ఉన్నారు. మనోవృత్తులను ప్రకాశింపజేయుట చేత ఆత్మ తేజస్సు జ్ఞాన సాధనం అవుతుంది. మనోవృత్తులను ప్రకాశింపజేయుట చేత ఆత్మ తేజస్సు జ్ఞాన సాధనము అవుతున్నది. ఈ ఆత్మ తేజస్సే అంతఃకరణ ఉపాధి చేత జ్ఞానకర్త అవుచున్నది. ఈ ఆత్మ తేజస్సుయే అంతఃకరణ ఉపాధి చేత జ్ఞానకర్త అవుతూ ఉన్నది. ఆత్మ క్రియావిహీనం కనుక నిజంగా ఆ ఆత్మకు దానికి కర్తృత్వమును చెప్పటానికి వీలు లేదు. ఈ అంతఃకరణ ఉపాధి వశము చేత దానికి కర్తృత్వము ఆపాదింపబడుచు ఉన్నది. అంతఃకరణ ఉపాధి వశం చేత ఆత్మతత్వానికి కర్తృత్వము ఆపాదింపబడుతూ ఉన్నది. యథార్థంగా ఆత్మకు కర్తృత్వం లేదు, కానీ కర్తృత్వం ఆపాదింపబడుతూ ఉంది అంతఃకరణ ఉపాధి వశం చేత. ఈ జ్ఞాన సాధనములైనటువంటి మానసిక వృత్తులు కూడా, జ్ఞానానికి సాధనములైనటువంటి ఈ మానసిక వృత్తులు, ఆలోచనలు కూడా ఆత్మ తేజస్సు చేతనే ఉద్దీప్తములు అవటం చేత ఉపాధికృతమైనటువంటి జ్ఞాన సాధనత్వము కూడా ఆత్మకు ఆపాదించబడుతూ ఉన్నది. ఈ విధంగా ఇట్లు ఉపాధి వశమున ఆత్మకు జ్ఞాన కర్తృత్వ కరణత్వములు సిద్ధించుచున్నవి. ఉపాధి వశం చేతనే ఆత్మకు ఈ జ్ఞానము, కర్తృత్వము, అకరణత్వము మొదలైనవి సిద్ధిస్తూ ఉన్నాయి. ఆత్మ తేజస్సు సర్వ అవభాసకము. ఈ ఆత్మ తేజస్సు సర్వ అవభాసకము, సర్వమును మనకి తెలిసేటట్లుగా, అవభాసకము అంటే తెలిసేటట్లుగా చేస్తుంది. ఆత్మతత్వము, ఆత్మ తేజస్సు సర్వమును అవభాసింపజేస్తుంది. అందువలన ఈ ఆత్మ తేజస్సు సర్వ అవభాసకము, సర్వమును తెలియజేసే దానికి ఆధారమైనటువంటిది. ఈ ఆత్మ తేజస్సు చేత తెలియబడింది ఏది కూడా లేదు. సర్వము కూడా ఆత్మ తేజస్సు చేతనే తెలియబడుతూ ఉంది. ఆత్మ సర్వజ్ఞము, ఆత్మ సర్వజ్ఞము, ఆత్మ సర్వ అవభాసకము, ఆత్మ ధర్మ అధర్మమునకు ఇతరము. ఈ ధర్మమును అధర్మమును కూడా
తెలుసుకునేటువంటిది. ఈ రెండింటికి ఇతరం. ఆత్మ సర్వ ఉత్కృష్టము. ఇటువంటి ఆత్మనే తత్వాన్నే నచికేతసుడు యమధర్మరాజు వలన తెలుసుకొని కోరాడు. అటువంటి ఆత్మయే జీవుడు అని, అటువంటి ఆత్మయే జీవుడు అని తెలుసుకొనిన ధీరుడు సర్వ దుఃఖ విదురుడు అవుతున్నాడు. సర్వ దుఃఖముల నుంచి దూరం కాబడిన వాడు అవుతున్నాడు. అంటే వాటి నుంచి విముక్తుడవుతున్నాడు. అభయమైనటువంటి స్థైర్యంను పొందుతాడు. ఎటువంటి భయం లేనటువంటి అభయమైనటువంటి స్థిరత్వాన్ని, స్థైర్యాన్ని పొందుతాడు. ఇతరుల చేత సంరక్షణను అతడు కోరనవసరం లేదు. ఆత్మయే సర్వ సంరక్షణం అని తెలుసుకున్నాడు. ఆ ఆత్మరక్షణలోనే ఉన్నాడు. ఇతరుల చేత సంరక్షణను అతడు కోరనవసరం లేదు. రెండో వాడు ఉన్నప్పుడే కదా భయానికి, సంరక్షణకి అవసరం కలుగుతుంది. ద్వితీయ ద్వై భయం భవతి అని శుక్లయజుర్వేదము చెప్పినట్టుగా రెండవది అనేటువంటి నిమిత్తం ఉన్నప్పుడే భయానికి నిమిత్తం ఏర్పడుతుంది. రెండో వాడు ఉన్నప్పుడే భయానికి, ఆ భయం నుంచి సంరక్షించబడడానికి అవసరము కలుగుతుంది. ఇటువంటి ప్రత్యేగాత్మ సర్వవ్యాపకము, మహత్తము. ఇటువంటి ప్రత్యేగాత్మ సర్వవ్యాపకము, మహత్తమము అని చెప్పుడు చేత ప్రత్యేక్ పరమాత్మలకు అభేదము చెప్పబడుతూ ఉన్నది. ప్రత్యేగాత్మయే సర్వాత్మ అని రాబోయేటువంటి 2 మంత్రాల్లో సిద్ధము చేయబడుతూ ఉన్నది. ప్రత్యేగాత్మయే సర్వాత్మ అని ఈ దిగి ఉన్న 2 మంత్రముల్లో సిద్ధం చేయబడుతూ ఉన్నది, నిరూపించబడుతూ ఉన్నది. యః పూర్వం తపసో జాతం అద్యః పూర్వం అజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభిః వ్యపశ్యతే ఏతద్వైతత్ యః ప్రాణేన సంభవతి అతిథిర్దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతీం యా భూతేభిః వ్యజానయత ఏతద్వైతత్. యః పూర్వం తపసః జాతం అద్యః పూర్వం అజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యః భూతేభిః వ్యపశ్యతే ఏతత్ వైతత్. ప్రాణేన సంభవతి అతిథిః దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతీం యా భూతేభిః వ్యజాయత ఏతద్వైతత్. ఏ ముముక్షువు జలములు మొదలగు పంచీకృత పంచ మహాభూతముల కంటే పూర్వమే జ్ఞానాత్మకమైనటువంటి బ్రహ్మం వలన జన్మించాడో ఎవడు ఉద్భవించిన తరువాత ఈ లోకమునందు భూతములతో కూడా హృదయ ఆకాశమును ప్రవేశించునో ఆ హిరణ్య గర్భుడే నచికేతసుడు తెలుసుకొని కోరిన బ్రహ్మము. సర్వకర్మఫల అనుభవిత అవడం చేత అదితి అని పిలువబడుచు హిరణ్య భూతములలో కూడా పరబ్రహ్మము నుండి ఉద్భవించి బుద్ధి గుహయందు ప్రవేశించినట్టి ఏ శక్తి కలదో ఆ శక్తియే నచికేతసుడు. తెలుసుకొనగోరినటువంటి బ్రహ్మము. ఏతద్వైతత్.
పరబ్రహ్మం యొక్క సర్వాత్మత్వము ఇప్పుడు వివరించబడుతూ ఉంది. పరమాత్మ యొక్క సర్వాత్మత్వము ఇప్పుడు వివరించబడుతూ ఉంది. మాయా సృష్టమైనటువంటి జగత్తునందు హిరణ్య గర్భుడు ప్రథమ శరీరి. ఈ హిరణ్య గర్భుడు సర్వప్రాణికోటి యొక్క సమష్టి స్వరూపుడు. ఈ హిరణ్య గర్భుడు ప్రథమ శరీరి, సర్వప్రాణికోటి యొక్క సమష్టి స్వరూపుడు. ఈ హిరణ్య గర్భుడే వివిధ యోనులయందు ఉద్భవించి జీవుడు అను పేర వ్యవహరింపబడుచు ఉన్నాడు. జీవుడు అతని వ్యష్టి రూపము. ఆ హిరణ్య గర్భుని యొక్క వ్యష్టి రూపము జీవుడు. ఈ మంత్రముల యందు సర్వ సృష్టి కారణమైనటువంటి పరబ్రహ్మమునకు, సమస్త ప్రాణికోటి సమష్టి స్వరూపుడు అయినటువంటి హిరణ్య గర్భునకును, కర్మ ఫలభోక్తయు వ్యష్టి రూపుడును అయినటువంటి జీవునికి గుహ ఆవిష్టమగు ప్రత్యేగాత్మకు ఐక్యము చెప్పబడుతూ ఉన్నది. సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ. సర్వ సృష్టి కారణమైనటువంటి పరబ్రహ్మమునకు, సమస్త ప్రాణికోటి సమిష్టి రూపుడైనటువంటి హిరణ్య గర్భ బ్రహ్మమునకు, కర్మఫల భోక్త అయినటువంటి వ్యస్తి రూపుడైనటువంటి జీవునికి గుహ ఆవిష్టమైనటువంటి ప్రత్యేగాత్మకు కూడా ఐక్యం, ఏకత్వాన్ని చెప్పబడుతూ ఉంది. ఒకే ఆత్మకు ఉపాధి భేదం చేత ఇంద్రుడు, చంద్రుడు, నరుడు, పశువు, పక్షి మొదలైనటువంటి భిన్న వ్యవహారములు ఏర్పడి తత్తత్ ఉపాధి సహజమైనటువంటి కర్మఫల అనుభవము సంప్రాప్తము అవుచున్నది. ఉపాధి వశము చేత జీవులు అనేకులుగా కనిపించుచు ఉన్నారు. అతడు నిజంగా ఒకడే, ప్రత్యేగాత్మ కంటే వేరు కాదు. అతడు నిజముగానే ఒక్కడే, ప్రత్యేగాత్మ కంటే వేరు కాదు. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మయే. ఈ ప్రత్యేగాత్మ కంటే వేరు కాదు అనే విషయం ఇక్కడ తెలియజేయబడింది. హిరణ్య గర్భుని యొక్క సర్వాత్మత్వము సోదాహరణంగా ఇప్పుడు ఈ మంత్రంలో వివరించబడుతూ ఉన్నది. అరణ్యో నిహిత జాతవేద గర్భ ఇవ శుభృతో గర్భిణీభిః. అరణ్యోర్నిహితో జాతవేద గర్భ ఇవ శుభృతో గర్భిణీభిః. దివే దివ ఈఢ్యః జాగ్రవద్భిః అవిష్మద్భిః. మనుష్యేభిః అగ్నిః. ఏతద్వైతత్ యతశ్చోదేతి సూర్యః అస్తం యత్ర చ గచ్చతి తం దేవాః సర్వే అర్పితాః తత్ పునాత్యేతి కశ్చన. తత్ ఉ న అత్యేతి కశ్చన. ఏతద్వైతత్ యత్ ఏవ ఇహ తత్ అముత్ర యత్ అముత్ర తత్ అన్విహ. మృత్యోః సమృత్యుం ఆప్నోతి యః ఇహ నానా ఇవ పశ్యతి. అరణ్యో నిహితః జాతవేద గర్భ ఇవ శుభృతో గర్భిణీభిః.
దివే దివ ఈఢ్యో జాగ్రవద్భిః అవిష్మద్భిః మనుష్యేభిః అగ్నిః ఏతద్వైతత్ యతశ్చ ఉదేతి సూర్యః అస్తం యత్ర చ గచ్చతి తం దేవాః సర్వే అర్పితాః తత్ న అత్యేతి కశ్చన ఏతద్వైతత్ యత్ ఏవైహ తత్ అముత్ర యత్ అముత్ర తత్ అన్విహ మృత్యోః సమృత్యుం ఆప్నోతి యః ఇహ నానా ఇవ పశ్యతి. శుచిమిత ఆహారము చేత గర్భిణీ స్త్రీల చేత రక్షించబడు గర్భము వలె, శుద్ధమైనటువంటి మిత ఆహారం చేత గర్భిణీ స్త్రీల చేత రక్షించబడేటువంటి గర్భం వలె ఉత్తర అధర అరుణులయందు కాపాడబడుచున్న యజ్ఞ అధికృతమైనటువంటి అగ్ని సర్వ హవిర్భోక్త అవటం చేత ఋత్విక్కులు యజమానులు కూడా అప్రమత్తులై ఆ అగ్నిని కాపాడుతూ ఉన్నారు, దాన్ని కాపాడుతూ ఉన్నారు, స్తోత్రము చేస్తూ ఉన్నారు, స్తోత్రము చేస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు. అగ్ని ఉపాసకులు ధ్యాన భావనముల చేత నిజ హృదయ సీమలయందు అగ్నిని నెలకొల్పి ఉపాసించుచు ఉన్నారు. హిరణ్య గర్భుడు ఇట్టి అగ్నిస్వరూపుడే అవుచూ ఉన్నాడు. హిరణ్య గర్భుడు ఇటువంటి అగ్నిస్వరూపుడే అవుచూ ఉన్నాడు. ఈ అగ్ని ఆ బ్రహ్మమయే, ఏ తద్వైతత్, ఈ అగ్ని ఆ పరబ్రహ్మమయే. ప్రాణాత్మకుడైనటువంటి ఏ హిరణ్య గర్భుని యందు సూర్యునికి ఉదయ అస్తమయములు కలుగుచూ ఉన్నవో, రథ చక్రం నందు ఆకుల వలె అగ్నియాది దేవతలందరూ వాగాదులు కూడా ఎవని యందు సంధానము చేయబడుచున్నవో అటువంటి హిరణ్య గర్భుడు సర్వాత్మకమైనటువంటి బ్రహ్మమే అవుచున్నాడు. పరబ్రహ్మమును మించి ఎవడు కూడా తత్ అన్యము కానేరడు. సర్వము పరబ్రహ్మముయే. పరబ్రహ్మము కన్నా అన్యము ఎవరు కాలేడు. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే అయ్యున్నది. బ్రహ్మం కన్నా అన్యము ఏమీ లేదు. బ్రహ్మమును మించి, ఆ పరబ్రహ్మమును మించి ఎవడు కూడా ఆ పరబ్రహ్మం కన్నా అన్యము కాలేడు. ఇటువంటి పరబ్రహ్మమునే నచికేతసుడు తెలుసుకొని కోరెను. యమధర్మరాజు గారి దగ్గర నుంచి ఈ అనన్యమైనటువంటి ఆత్మతత్వాన్ని, బ్రహ్మము కన్నా అన్యము కానటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని కోరాడు. ఈ లోకమున ఏది కలదో అదే పరమున కలదు. పరమున పరలోకములో ఏది కలదో అది ఈ లోకమున కూడా కలదు. ఎవడు ఇచ్చట నానాత్వాన్ని, భేదభావాన్ని చూస్తూ ఉన్నాడో అతడు మరణ పరంపరను పొందుతున్నాడు. పరబ్రహ్మము కన్నా అన్యము ఉన్నది అని ఎవరైతే భావన చేస్తున్నారో అతడు మరణ పరంపరని పొందుతూ ఉన్నాడు. మరణించడం, మరలా ఇంకొక మరణం, జన్మించడం, జన్మించి మరణించడం అనేటువంటి ఈ సంసార బంధంలో ఆయన పడుతున్నాడు. ఎవడు ఇచ్చట నానాత్వాన్ని చూస్తూ ఉన్నాడో అతడు మరణ పరంపరను పొందుతున్నాడు. సమష్టి స్వరూపుడైనటువంటి హిరణ్య గర్భుని యొక్క సర్వ ఆత్మత్వము అగ్ని ఉదాహరణం చేత వివరించబడుతూ ఉన్నది. ఇప్పుడు సమష్టి స్వరూపుడైనటువంటి హిరణ్య గర్భుణ్ణి
సమష్టి ప్రాణస్వరూపుణ్ణి. సర్వాత్మత్వము, ఆ హిరణ్య గర్భుని యొక్క సర్వాత్మత్వము అగ్ని ఉదాహరణ చేత వివరింపబడుతూ ఉన్నది. మోక్ష ఏక సాధనమైనటువంటి పరబ్రహ్మము సర్వాత్మ భావమని చెప్పదలిచి ప్రథమ శరీరి అయినటువంటి హిరణ్య గర్భుడు ఇచ్చట ముందుగా ప్రస్తావించబడ్డాడు. అదే తీరుగా అగ్ని చైనాది యాగముల యందు ఉపాస్యమైనటువంటి అగ్ని దేవత కూడా తత్ ఉపలక్షితమైనటువంటి ఇతర దేవతలు కూడా బ్రహ్మస్వరూపులే అవుతూ ఉన్నారు. శృతిమాత ఇక్కడ నానాత్వ భావము మృత్యు కారణము అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఉపదేశాన్ని చేస్తున్నారు. నానాత్వ భావము మృత్యు కారణము అని తెలియజేస్తున్నారు. అగ్ని చయనాది యాగముల యందు ఉపాస్యమైనటువంటి అగ్నిదేవత తత్ ఉపలక్షితమైనటువంటి ఇతర దేవతలు కూడా బ్రహ్మస్వరూపులే అవుచున్నారు. వీరందరూ బ్రహ్మ అనన్యులు అయినప్పటికీ కూడా ఉపాధి భేదము చేత విభిన్నులుగా కనిపించుచు ఉన్నారు. అజ్ఞానము చేత నేను వేరు, ఆ పరబ్రహ్మం వేరు అని ఈ ప్రపంచమున నానాత్వాన్ని చూస్తూ ఉన్నారు. ఎవరైతే అజ్ఞానం చేత నేను వేరు, ఆ పరబ్రహ్మం వేరని ఈ ప్రపంచంలో నానాత్వాన్ని చూసేటువంటి వాడు ఈ జనన మరణ పరంపరలకు లోనవుతూ ఉన్నాడు. విజ్ఞాన రస ఏకము పరిపూర్ణము అయినటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మమునే నేను అని తెలుసుకునేవాడు అమర్త్యుడు అయి బ్రహ్మత్వాన్ని పొందుతూ ఉన్నాడు. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని విజ్ఞాన ఏకరసం, విజ్ఞాన రస ఏకము పరిపూర్ణంగాను ఆ పరబ్రహ్మమునే నేను అయి ఉన్నాను. అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ ఏవ అస్మి అని తెలుసుకున్నటువంటి వాడు అమర్త్యుడై మరణం లేనివాడయ్యి బ్రహ్మత్వాన్ని పొందుతూ ఉన్నాడు. అజ్ఞానజన్యమైనటువంటి ఈ నానాత్వ బుద్ధి నశించేటువంటి ఉపాయాన్ని ఇక్కడ శృతిమాత పేర్కొంటూ ఉంది. అజ్ఞానజన్యమైనటువంటి ఈ నానాత్వ బుద్ధి, ఆత్మ కంటే అన్యము ఉన్నది అని చెప్పేటువంటి ఈ నానాత్వ బుద్ధి నశింపజేసుకోవడానికి ఉపాయాలను ఇక్కడ శృతిమాత చేత పేర్కొనబడుతూ ఉన్నాయి, తెలియజెప్పబడుతూ ఉన్నాయి. మనసా ఏవ విధం ఆప్తవ్యం నేహ నానాస్తి కించన నైహ నానా అస్తి కించన మృత్యోః సమృత్యుం గచ్చతి యహ ఇహ నానా ఇవ పశ్యతి. మనసా ఏవ ఇదం ఆప్తవ్యం నైహ నానా అస్తి కించన మృత్యోః సమృత్యుం గచ్చతి యైహ నానా ఇవ పశ్యతి. ఏకరసాత్మకమైనటువంటి ఈ పరబ్రహ్మము ఆచార్యుల చేత, శాస్త్రముల చేత, సంస్కృతమైనటువంటి మనస్సు చేత శుద్ధి చేయబడినటువంటి ఏకాగ్ర మనస్సు చేత పొందదగినదై ఉన్నది. అద్వితీయమైనటువంటి బ్రహ్మం ఒకటియే కలదు. అద్వితీయమైనటువంటి పరబ్రహ్మము ఒకటే కలదు. తత్ అన్యమేమీ కూడా లేదు అను జ్ఞానము కలుగుచుండగా అవిద్యయు తత్కృతమగు నానాత్వ బుద్ధి నశించును. అజ్ఞాన తిమిరము చేత కప్పబడినటువంటి దృష్టి కలవారికి బ్రహ్మమునందు నానాత్వము కనబడుతుంది. బ్రహ్మమునకును తనకును భేదము ఉన్నది అనేటువంటి భావం ఎంత స్వల్పముగా ఉన్నప్పటికీ కూడా అది మృత్యు పరంపరకు కారణం అవుతున్నది. ఫలవ్యాప్యత్వము లేని మనస్సు చేత బ్రహ్మము తెలియబడుచున్నాడు. వృత్తి వ్యాప్తి చేత, అఖండాకార వృత్తి వ్యాప్తి చేత, బ్రహ్మాకార వృత్తి వ్యాప్తి చేత
ఫలవ్యాప్యత్వము లేని మనస్సు చేత ఆ పరబ్రహ్మము తెలియబడుతున్నాడు. ఈ విషయము పంచదశి విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి పంచదశి అనేటువంటి ప్రకరణ గ్రంథం నందు తృప్తి దీప ప్రకరణంలోని 90వ శ్లోకంలో మనకి ఈ విషయం సంపూర్ణంగా వివరించబడింది. పరమాత్మ హార్ద ఆకాశమున హృదయాకాశమున దర్శన యోగ్యమైనటువంటి వాడుగా అవుతున్నాడు అనేటువంటి విషయము ఇక్కడ ఈ 12వ మంత్రంలో వివరించబడుతుంది. పరమాత్మ హృదయ ఆకాశమున దర్శన యోగ్యమైనటువంటి వాడుగా అవుచున్నాడు అనేటువంటి విషయాన్ని వివరించబడుతూ ఉన్నది. అంగుష్టమాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి ఈశానో భూత భవ్యస్య నతతో విజుగుప్సతే. అద్వితీయమైనటువంటి ఈ పరమ పురుషుడు అంగుష్ట మాత్ర పరిమాణము కలిగి శరీర మధ్యమునున్న హార్ద ఆకాశమునందు హృదయ ఆకాశమునందు ఉండును. అటువంటి ఆత్మ కాలత్రయ నియమ కాలత్రయమును నియమించేటువంటి కాలత్రయ నియమన కర్త అని ఎరిగిన వాడు అతని వలన తనను రక్షించుకొన కోరడు. ఇదియే తెలుసుకొనదగినటువంటి ఆ బ్రహ్మము. నచికేతుడి చేత యమధర్మరాజు గారి దగ్గర నుంచి తెలుసుకొనదగినటువంటి ఆ పరబ్రహ్మము ఇదియే అని చెప్పారు. హృదయ ఆకాశము అంగుష్ట పరిమాణం. హృదయాకాశము బొటన వేలు పరిమాణం అంత ఉండేటువంటి హృదయాకాశము హార్దాకాశము అంగుష్ట పరిమాణము. ఉపాసన కోసం ఈ ఆకాశాన్ని ఈ విధంగా అంగుష్ట పరిమాణంతో పోలుస్తూ ఉన్నారు. పరబ్రహ్మము వస్తుతః సర్వవ్యాపి అయినప్పటికీ అంతటిన ఉన్నటువంటి శబ్దము ఒక రేడియో ముఖమున ఆ శబ్దము అభివ్యక్తమైనట్లు అది హార్దాకాశమున సాక్షాత్ కార్యము అవును. సాక్షాత్కార్యము అవుతున్నది. హార్దాకాశము సాక్షాత్కార స్థానమని చూపించటానికి హార్ద్రాకాశము హృదయాకాశము సాక్షాత్కార స్థానమని చూపించుట యందు మాత్రమే శృతి తాత్పర్యం. అంగుష్ట పరిమాణముగా అయినటువంటి హార్ద్రాకాశము ఆ హార్ద్రాకాశం నందు అంతటను ఆ పరమాత్ముడే నిండి ఉన్నాడు. ప్రత్యేగాత్మ స్వరూపంగా పరబ్రహ్మమే ఉన్నాడు అనుడి చేత ఆ పరబ్రహ్మం యొక్క సర్వవ్యాపకన స్వభావము అర్థాత్ సిద్ధం అవుతున్నది. అర్థం వలన సిద్ధం అవుతున్నది. అంగుష్ట పరిమాణమైనటువంటి హార్దాకాశమందు అంతట్ను అతడు నిండి ఉన్నాడు అనడం చేత దాని సర్వవ్యాపన స్వభావము అర్థంతో సహా అర్థం వలన సిద్ధిస్తూ ఉన్నది. అర్థాత్ సిద్ధం అవుతున్నది. బ్రహ్మలోకమునకు స్వయముగా పరిమాణం లేదు. బ్రహ్మమునకు పరబ్రహ్మమును స్వయంగా ఆయనకి పరిమాణం లేదు. దాని ఉపలబ్ధి స్థానమైనటువంటి హార్దాకాశం యొక్క అంగుష్ట పరిమాణము దాని యందు ఆరోపించబడుతూ ఉన్నది. ఆ తీరుననే ఆ విధంగానే సూక్ష్మ మధ్య మహత్ పరిమాణము గల మశక మనుష్య అశ్వ రవి బింబములు
అంతటా సదా వ్యాపించి ఉండట చేత బ్రహ్మము కూడా ఆ పరిమాణములు కలిగి ఉన్నట్లు కఠోపనిషత్తులోని ప్రథమ అధ్యాయంలోని ద్వితీయ వల్లిలోని 20వ మంత్రంలో వర్ణించబడి ఉంది. కాలము కూడా సృష్టిలో అంతర్భాగము అవటం వలన బ్రహ్మము, పరబ్రహ్మము ఆ కాలమును కూడా అతీతమయ్యి ఆ కాలానికి నియంత అవుచూ ఉన్నాడు. బ్రహ్మము యొక్క అస్తిత్వము సందేహాస్పదము అవటం వలన అటువంటి ఆత్మతత్వాన్ని గురించి, బ్రహ్మతత్వాన్ని గురించి తనకు ఉపదేశింపమని నచికేతసుడు యమధర్మరాజుని ప్రార్థనాపూర్వకంగా కోరుకున్నాడు మూడవ వరంగా. అందువలన బ్రహ్మము యొక్క అస్తిత్వము ఇంతవరకు సిద్ధం చేయబడి ఉన్నది. నచికేతసుని యొక్క ప్రశ్నము యొక్క రెండవ భాగమున ఇచ్చట సమాధానం చెప్పబడుతుంది. అంగుష్టమాత్రః పురుషః జ్యోతిః ఇవ అధూమకః ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య సౌష్వః ఏతద్వైతత్. అంగుష్టమాత్రః పురుషః జ్యోతిః ఇవ అధూమకః ఈశానో భూతభవ్యస్య సహ ఏవ అద్య సహ ఉష్వః ఏతద్వైతత్. అంగుష్టమాత్రుడైనటువంటి ఈ పురుషుడు ధూమం చేత కప్పబడినటువంటి జ్యోతిష్ను పోలి ఉన్నాడు. అగ్నిని ఈ పొగ చేత ఆవరించబడినటువంటి వెలిగేటువంటి అగ్నిని పోలి ఉన్నాడు ఈ పురుషుడు. అంగుష్టి మాత్రమైనటువంటి ఈ పురుషుడు పొగ చేత కప్పబడినటువంటి జ్యోతిష్ని పోలి ఉన్నాడు అని చెబుతున్నారు. యోగి హృదయముల యందు ఇట్లు నిరూపించబడిన సర్వకాల నియంతము అయినటువంటి ఆ పురుషుడు అగసాలి దింబలే, బంగారం పనిచేసేవారు కానీ, ఇనుప పని చేసేటువంటి వారు కానీ ఎదురుగా ఒక స్థిరమైనటువంటి దిమ్మను అక్కడ పెడతారు. ఆ పురుషుడు ఆ కంసాలే దిమ్మవలే నిర్వికారుడు, నిత్యుడు అవుచున్నాడు. ఇంగ్లీష్లో ఈ అగసాలి దిమ్మని యాన్విల్ అని అంటారు. కమ్మర పని, బంగారు పని చేసేటువంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉండేటువంటి ఆ దిమ్మ వంటి దాన్ని అగసాలి దిమ్మ, యాన్విల్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ అగసాలి దిమ్మ వలె నిర్వికారుడు ఈ పురుషుడు, నిత్యుడు అగుచూ ఉన్నాడు. ఆ పరమాత్మ అతడు కాలత్రయమును, ఆ పరమాత్మ కాలత్రయమునందు ఉన్నవాడు. అతడు కాలత్రయమునందు ఉన్నటువంటి వాడు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. అతనితో సముడు వేరేవాడు లేడు. ఇప్పుడు 13వ మంత్రంలో ఈ విధంగా చెబుతున్నారు. బ్రహ్మము నిత్యం అవటం చేత క్షణికత్వవాదము
నిరసించబడుచు ఉన్నది. బౌద్ధుల్లో ఒక వర్గం వాళ్ళు బ్రహ్మము నిత్యం అవడం చేత క్షణికత్వవాదము నిరసింపబడుతూ ఉన్నది. బౌద్ధుల్లోని క్షణిక విజ్ఞానవాదము, క్షణికత్వవాదము నిరసించబడుతూ ఉన్నది. ఆ బ్రహ్మము దాని తేజస్సును ఆచ్ఛాదితమయ్యి స్వయం ప్రకాశము అగుచున్నది అని భావం. దాని తేజస్సును ఆచ్ఛాదితమయ్యి స్వయం ప్రకాశం అగుచున్నది అని భావం. నానాత్వమును చూచువానికి కలుగు నష్టము ఉదహరింపబడుతూ ఉంది ఈ 14వ మంత్రంలో. యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తాన్ ఏవ అనువిధావతి. ఎత్తైనటువంటి పర్వతముల మీద కురిసినటువంటి వర్షము పల్లపు ప్రదేశాలకి ఎత్తైనటువంటి పర్వతం మీద కురిసినటువంటి వర్షము పల్లపు ప్రదేశాలకి నానాముఖములా ప్రవహించి అన్ని దిక్కులకి అన్ని వైపులకి ప్రవహించి ఎట్లు విభిన్న ప్రవాహములుగా చెదిరిన నశించుచున్నదో ఆ విధంగానే వివిధ ధర్మములను తనకంటే భిన్నముగా భావించేటువంటి అతడు తన ఉచ్చేర్గతి నుండి ప్రచితి చెంది వివిధ మార్గముల అధపతితుడై నశించుచున్నాడు. ఎత్తగు పర్వతాల మీద కూర్చున్నటువంటి వర్షము పల్ల ప్రదేశాలకి వివిధ ప్రదేశాలకి నానాముఖముల ప్రవహించి వేరు వేరు దిశల్లో ప్రవహించి చెట్లు విభిన్న ప్రవాహములుగా చెదరి నశించును అట్లనే వివిధ ధర్మములను తనకంటే భిన్నంగా భావించేటువంటి అతడు తన ఉచ్చేర్గతి నుండి ప్రచ్యుతి చెంది వివిధ మార్గముల్లో అధపతితుడై నశించుచున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. మౌని యొక్క విశుద్ధమైనటువంటి మనస్సు చేత ఆత్మ యొక్క పారిశుద్ధ్యమును తెలుసుకొనదగినది అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. యథోదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృక్ ఏవ భవతి ఏవం మునేః విజానత ఆత్మా భవతి గౌతమ. యథా ఉదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృక్ ఏవ భవతి ఏవం మునేః విజానత ఆత్మా భవతి గౌతమ. శుద్ధోదకము ఒక సాధనం చేత కొంత భాగము వేరు చేయబడినను మరలా ఆ అశుద్ధ ఉదకమునందు పోయబడినప్పుడు అందులో కలిసిపోతారు. అదేవిధంగా మననశీలుడైనటువంటి జ్ఞాని యొక్క ఆత్మ నిర్మలము అవుతుంది.
మన్నశీలుడైనటువంటి జ్ఞాని యొక్క ఆత్మ నిర్మలము అవుతుంది. పర్వత శిఖరమునందు కురిసినటువంటి వర్షము, ఆ వర్ష జలం అంతా కూడా అత్యంతము స్వచ్ఛము. దుర్గమ మగుడి చేత తెలుసుకోవడానికి కష్టసాధ్యం అవడం చేత ఈ ఆత్మతత్వము తెలుసుకోవడానికి దుర్గమం అవడం చేత తత్ అతిరిక్త పదార్థములకు దూరమయ్యి ఏకరస స్వరూపం అవుచున్నది. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము అవుచున్నది. స్వస్థానము నుండి భ్రంశమును చెందినప్పుడు అది నానాముఖం అయ్యి ఆ ఉపాధి ధర్మము నందు స్వస్థానం నుండి భ్రంశమును చెందినప్పుడు అది నానాముఖమయ్యి ఉపాధి ధర్మములను పొంది కటు కషాయ తిక్తాది రుచులను గాంచును. అట్లనే ఆ విధంగానే పరమాత్మ అత్యంత దుర్గమమైనటువంటి ఉచ్చస్థితి యందు స్వచ్ఛము, ఏకరసము అవుతూ ఉన్నది. అశేష కాలుష్య విరహము ఏకాగ్ర్యమునకు అశేష కాలుష్య విరహము ఏకాగ్ర్యము అయినటువంటి యోగి యొక్క చిత్తమునకు మాత్రము అది సువిజ్ఞేయము, బాగా తెలుసుకోదగింది. ఇది దుర్గ శబ్దమునకు అర్థము. అద్వితీయము అయినటువంటి ఇట్టి ఉచ్చేర్గతి నుండి అద్వితీయమైనటువంటి ఇటువంటి ఉచ్చైహి గతి నుండి భ్రష్టుడగువాడు ద్వైత విశిష్టుడు. నానాముఖమునకు అధఃపతనము పొంది నానా శరీరములు మాత్రము చూచుచు కానీ పర్వతం మీద పడినటువంటి పర్వతాగ్రం మీద పడినటువంటి వర్షపు నీరు, జలము క్రిందికి ఎంత సులభంగా పొర్లుతూ వస్తుందో అంత అప్రయత్నంగా సుశిక్షితముగా అయినటువంటి మానుష చిత్తము అధఃపతన హేతువులు అయినటువంటి వివిధ విషయములు పర్వతం మీద నుండి జలం కిందకి ఎంత సులభంగా అయితే పొర్లుకుంటూ వస్తుందో అంత అప్రయత్నంగా సుశిక్షితము గాని మానుష చిత్తము అధఃపతన హేతువులు అయ్యేటువంటి వివిధ విషయముల మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. ఇది పర్వత వర్ష జల ఉపమాన స్వారస్యము.
మననశీలుడైనటువంటి జ్ఞాని కుతర్క దూషితము, నాస్తిక భావ వికృతము అయినటువంటి దృష్టి నుండి మరలి శాస్త్ర ఉపదిష్టమగు సన్మార్గమున నడిచి ప్రత్యేక్ పరమాత్మల అనన్యత్వమును గ్రహింపగలడు. మననశీలుడైనటువంటి జ్ఞాని కుతర్క దూషితము, నాస్తిక భావ వికృతము అయినటువంటి దృష్టి నుండి మరలి శాస్త్ర ఉపదిష్టమైనటువంటి సన్మార్గమున నడిచి ప్రత్యేక పరమాత్మల అనన్యత్వమును గ్రహింపగలుగుతాడు. అప్పుడు శుద్ధోదకములో కలిసి స్వస్వరూపమును పోగొట్టుకున్నట్లు జీవుడు కూడా స్వస్వరూపమును పొందును. ఇదే శుద్ధోదక ఉపమానం యొక్క అర్థము. ఈ విధంగా ద్వితీయాధ్యాయంలోని ప్రథమావల్లి సంపూర్ణమవుతుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.